హలో గైస్, ఆల్రెడీ నిన్నే మనం నామినేషన్లకు సంబంధించి జల్ని సతీష్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాం. ఎవరెవరు అయ్యారు ఏంటి అనేది అందరికంటే ఫస్ట్ మనమే అప్లోడ్ చేసాం ఆ వీడియో నిన్న నైటే. అది చూడనలుంటే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మరింత క్లారిటీ, ప్రోమో రిలీజ్ అయింది కదా, సెకండ్ ప్రోమో వచ్చింది కదా. ప్రోమోలో ఉన్న పాయింట్స్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది క్లియర్గానే కనిపిస్తుంది. మార్నింగ్ వచ్చిన ప్రోమో గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు రెండో ప్రోమో ఏంటంటే, ఈ ప్రోమోలో ఫస్ట్ భరణి, ఇప్పుడు ఇమానియల్ వచ్చి భరణి నామినేట్ చేశాడు కాబట్టి భరణి కూడా వెళ్ళి ఇమానియల్ని తిరిగి రివెంజ్ నామినేషన్ చేస్తున్నాడు. ఇది రివెంజ్ అనే కంటే ఇప్పుడు అతను చెప్పినప్పుడు అతని పాయింట్లన్నీ ఇమానియల్ చెప్పాడు. ఏంటి, నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఆడాలి కానీ ఆడట్లేదు అనేది రీజన్ చెప్పాడు. దానికి భరణి ఇక్కడ కౌంటర్ ఇస్తున్నాడు, ఇచ్చి నామినేట్ చేస్తున్నాడు. ఏమంటాడు, నువ్వు టెడ్డీ బేరు, ఆ టెడ్డీ తీసుకొచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ డెన్లోకి వెళ్ళిన టాస్క్లో నీకంటే బాగా ఆడాను కదా నేను అని చెప్పేసరికి ఇమానియల్ ఇక్కడ అంటే నువ్వు బాగా ఆడావంటే నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నావు, మరి ఎందుకు అలా స్ట్రాంగ్గా లేను, దెబ్బలు తగిలే అని చెప్తున్నావు అన్నట్టుగా అడిగితే వీళ్ళిద్దరి మధ్య పెద్ద డిస్కషన్ అవుతుంది కదా. ఇక్కడ నా పాయింట్స్ క్లియర్ అవ్వని, ఫస్ట్ లెట్ మీ ఫినిష్ మై పాయింట్స్ అని భరణి అయితే పెద్ద పెద్దగా వస్తున్నాడు. భరణి ఈ ఫైర్ స్టార్టింగ్ నుంచి చూపించుంటే ప్రతి విషయంలో కూడా అంత సేఫ్గా వెళ్ళడం వల్ల ఆయనకి పరిస్థితి వచ్చింది. లేదంటే ఈరోజు టాప్ కంటెస్టెంట్ రేసులో, టైటిల్ రేస్లో ఉండాల్సిన కంటెస్టెంట్ భరణి వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. ఎందుకంటే ఆయనలో ఫైర్ ఉంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటిని హైడ్ చేసి ఆ పులిహార ఫ్యామిలీ ట్రాక్ అనేది పెట్టుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది భరణికి. ఈరోజు అయితే క్లియర్గానే చెప్తున్నాడు, ఎందుకంటే హర్ట్ అయ్యాడు బాగా. ఇమానియల్ అప్పుడు ఒకసారి సేవ్ చేయకుండా బయటకు పంపించాడని, అది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఇమానియల్ వచ్చి నామినేట్ చేయడం అనే విషయంలో బాగా హర్ట్ అయ్యి అదే చెప్తున్నాడు. నాకు బాడీకి అనారోగ్యం ఉంది తప్ప మైండ్కి కాదు, నాకు లేదు, ముందు నేను చెప్పేది విను అని చెప్పి అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫైట్ ఉంటుంది, నో డౌట్. అయితే మీరు ఈ నామినేషన్లో మీరు ఒక పాయింట్ గమనిస్తే క్లియర్గా ఎవరైతే దోస్తులు అనుకున్నారో వాళ్ళందరూ కొట్టుకున్నట్టు, వాళ్ళందరూ కూడా గట్టిగానే ఫైట్ చేశారు ఒకరి మీద ఒకరు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే భరణి ఇమానియల్ భరణి ఒకరికొకరు. నెక్స్ట్ ఏంటంటే డీమోన్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వచ్చి డీమోన్ పవన్. ఇప్పుడు ఈ ప్రోమోలో మనకి మార్నింగ్ ప్రోమోలో డీమోన్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తే ఇప్పుడు కళ్యాణ్ తిరిగి కౌంటర్ ఇస్తున్నాడు. ఏంటి, నా నుంచి ఏ సపోర్టు రావట్లేదు అని నువ్వు చెప్తున్నావు పాయింట్, అంటే నా దగ్గర నుంచి నీకు సపోర్ట్ రావట్లేదు, నేను నీకోసం స్టాండ్ తీసుకోవట్లేదు అని నన్ను నామినేట్ చేసావు అని చెప్పి ఈయన ఏదో చెప్పబోతుంటే డీమోన్ పవన్ అంటాడు కదా, మొన్న తనూజ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ అని అనవసరంగా నిందేసినప్పుడు, జస్ట్ ఇలా టచ్ చేస్తే నాకు నిందేసినప్పుడు నేను బాధపడుతున్నప్పుడు నువ్వెందుకు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అని డీమోన్ అడుగుతుంటే కళ్యాణ్ కూడా చెప్తున్నాడు కదా, నేను స్టాండ్ తీసుకోలేదు, తనూజకి వెళ్ళి ఏం చెప్పాను అడుగంటే ఇక్కడ డీమోన్ పవన్ ఏంటంటే కొంచెం తెలివిగానే బిహేవ్ చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కరెక్ట్, ఎవరు తప్పో చెప్పు. అక్కడ నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను, ఆవిడే అజంప్షన్ చేసుకుందంటే నేను తనదే తప్పని చెప్పానని చెప్పి కళ్యాణ్ తనోడితో తనే చెప్తున్నాడు. ఆబ్వియస్గా చెప్పాలి, ఎందుకంటే వీకెండ్లో హోస్ట్ కూడా తనూజను ఉతికారు కదా, ఖచ్చితంగా నీదే తప్పమ్మా, అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటని ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా మ్యాన్ హ్యాండ్లింగ్ సరదాగా ఇలా టచ్ చేసినట్టున్నాడు ఆయన. టచ్ చేస్తే దానికి ఆవిడ అదొక ప్రపంచ సమస్యగా మార్చేసి అరిచి గోల చేసి కేకలేసి పిచ్చెక్కినట్టు బిహేవ్ చేసింది ఆవిడ. అందుకని చెప్పి క్లియర్గానే ఇక్కడైతే డీమోన్ పవన్ విషయంలోనే సపోర్ట్ తీసుకున్నాడు కళ్యాణ్. అయితే ఎక్కడేంటంటే తంది రాంగ్ అని కళ్యాణ్ ఒప్పుకోవడంతో డీమోన్ పవన్ అయాస్ తందే రాంగ్ కదా అని చెప్పి అనేసరికి తనుజ కూడా దూరిపోయినట్టుంది నామినేషన్లో, మొత్తం దూరిపోయి మళ్ళీ ఇక్కడ కూడా అరుస్తుంది తనుజ కూడా. మరి ఏం అరుస్తుంది ఏంటనేది మనకి బీజిఎంతో కవర్ చేశారు, కానీ మనకి ఎపిసోడ్ చూసాక అర్థమవుతుంది. మరోసారి మాట్లాడుకుందాం. క్లియర్గా అడ్డంగా వీడియోతోనే దొరికింది తనుజ ఈ ఇష్యూలో మాత్రం. డీమోన్ పవన్ మీద ఒక అబాండం, ఒక నింద వేసింది. ఉమెన్స్ మీద టార్గెట్ చేస్తారు, ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, ఇవన్నీ లేనివన్నీ క్రియేట్ చేసింది. ఆ వారం బిస్కెట్ అయింది. అది ఇక్కడ డీమోన్ పవన్ ఎంత హర్ట్ అయ్యాడు అనేది ఇక్కడ నామినేషన్ బట్టి అర్థమవుతుంది. కళ్యాణ్ అయితే జెన్యున్గా ఒప్పుకున్నాడు, ఎందుకంటే ఇది ఇష్యూ ఉన్నప్పుడు తనుజ ఎవరు అనేది కాదు, ఇష్యూలు ఎవరు తప్పు ఎవరిది రైట్ అనేది ఒప్పుకుంటేనే కరెక్ట్. అయితే ఆ కొండల పగలగొట్టే విధానం చూస్తుంటే మాత్రం వామో, ఇప్పటివరకు ఫ్రెండ్స్ లాగా ఉన్న ఎంత ఫోర్స్గా వచ్చి కొట్టుకుంటారు రైటర్ బాబు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ కొట్టిన కొండకి అవి ఎగిరి ఎటు పడతాయి అన్నట్టుంది. ఆ తర్వాత దివ్య కూడా వచ్చి ఆ రీతు కొండ పగల కొట్టినప్పుడు కూడా అంతే ఎమోషనల్గా వచ్చి భరణి వాళ్ళంతా అయితే ఒకసారి ఏంది ఇలా పగల కొడుతుంది అన్నట్టు చూశారు. సో అది డీమోన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు, దోస్తులు ఇద్దరు. తర్వాత వచ్చి రీతు ఏమో ఒక నామినేషను దివ్య అని చేసింది, అది మనకు ప్రోమోలో కనిపిస్తుంది కదా. రెండో నామినేషన్ సంజన అని చేసిందిలే, అది మనకి ప్రోమోలో చూపించలే, మూడో ప్రోమోలో చూపిస్తారేమో.
అయితే ఇప్పుడు ఈ దివ్యాని నామినేట్ చేసి ఏం చెప్తుందంటే, "నువ్వు మాట్లాడితే నాతో పోలికలు చూసుకొని అంటే నేను ఈమె కంటే తోపుని, నేను ఈమె కంటే ఆ గేమ్ ఆడాను, ఈ గేమ్ ఆడాను అని చెప్తుంటావు" అని చెప్పి అంటే వీళ్ళిద్దరూ అక్కడ నిలబడినప్పుడు సపోర్టింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్‌గా చెప్తారు ఎవరు బలాలు, ఆ ఎదుటోళ్ళ బలహీనతలు అనేవి చెప్పుకుంటారు కదా! ఇక్కడ దివ్య అదే చెప్తుంది. "అవునమ్మా నా గేమ్ గురించి నేను చెప్పాలంటే మరి అవన్నీ మాట్లాడాలి కదా! నా గేమ్ గురించి నేను చెప్పుకోకపోతే ఇంకెందుకు" అంటుంది. అది కరెక్టే. బిగ్ బాస్ హౌస్‌లో ఎవరి గేమ్ గురించి వాళ్ళు చెప్పుకోవాలి. దాని గురించి ఆ పాయింట్ తీసుకొని నన్నేమో కొంచెం హర్ట్ చేసినట్టు నువ్వు ఇచ్చేసావు, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పి రీతు చేసింది. ఆ వెంటనే దివ్య మళ్ళీ వచ్చేసి కౌంటర్ ఇచ్చేసింది ఈవిడికి. అయితే ఇక్కడ దివ్య కొంచెం హర్టింగ్‌గా మాట్లాడిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే నీకంటే ఎందుకు బెటర్ నేను చెప్తాను. నువ్వు అసలు ఈ కత్తి అదే మన కెప్టెన్సీ టాస్క్‌లో ఆ కత్తి ఇలా పట్టుకునేది కూడా రాదు నీకు అని అంటది. అది చాలా టఫ్ టాస్క్‌లే గాని అది ఒకవేళ దివ్య ఎళ్ళినా అక్కడ పొడి చేసి పట్టుకునేది. నిఖిల్ వల్లే కాలేదది. తనూజకి ఏంటంటే లక్ కలిసింది. ఆ సంజన వచ్చి ఆ వెయిట్ పెట్టడంతో ఇలా పడిపోయాడు ఆయన కూడా నిమిషంలో. రీతు ఏంటంటే కొంచెం స్ట్రాంగే తనుజ కంటే 100% స్ట్రాంగ్‌గా ఉంటది గానీ, అక్కడ అది బ్యాలెన్స్ సెట్ చేయాలి. రఫ్‌గా ఎళ్తే కుదరదు. ఆ బ్యాలెన్స్ సెట్ చేసి అలా స్మూత్‌గా అలా పట్టుకుంటూ ఉండాలి. ఆ రకంగా తనూజ క్లిక్ అయింది. తనూజకి నెక్స్ట్ లెవెల్ అదృష్టం ఎవరంటే సంజన వల్ల వచ్చింది. సంజన ఎళ్ళి ఆ బాల్ బరువు అనేది నిఖిల్‌కి ఎప్పుడైతే పెట్టిండో నిఖిల్‌ది కత్తి కిందకి జారిపోయింది. తనూజ గెలిచింది. సో, ఇక్కడ ఏంటంటే అది అలా అంత హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టాస్క్‌లు ఏంటంటే అది చాలా సెన్సిటివ్‌గా, స్మూత్‌గా డీల్ చేయాలి అది. అది ఒక్కోసారి లక్ కూడా కలిసి రావాలి కాబట్టి రీతుకి లక్ కలిసి రాలేదు అంతే. అంతే తప్ప దివ్య చెప్పినట్టు ఇది కూడా నువ్వు ఆడడం రాలేదనేది రాంగ్ అది. ఆ తర్వాత దివ్య నామినేట్ చేసినప్పుడు నువ్వు నేను బెస్ట్ అని చెప్పుకోవడం కాదు అని చెప్పి అనేసరికి రీతు ఏదో మధ్యలో మాట్లాడుతుంటే దివ్య అంటది కదా! ఒక్క నిమిషం నాది నామినేషన్ కాబట్టి నేను ఫినిష్ చేశాక నువ్వు మాట్లాడంటే అదేమైనా రూల్ ఉందా అని అడుగుతుంది రీతు. రూల్ ఉంది. బిగ్ బాస్‌కి వచ్చినప్పుడే తెలుసుకోవాలి ఈ రూలు. నామినేషన్ రూల్ అనేది మొదటి సీజన్ నుంచి ఉండేదేంటి? ముందు ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళు రీజన్ చెప్పాక దానికి డిఫెండ్ చేసుకోవాలి. దానికి రూల్ ఏముంటది? తొక్కలో రూలు. అక్కడ రీతుదే 100% రాంగ్. ఎందుకంటే ఇప్పుడు రీజన్ చెప్పకుండా నువ్వు ఎలా డిఫెండ్ చేసుకుంటావు? నిన్నెందుకు నామినేట్ చేస్తుందనేది రీజన్ చెప్పాలి కదా! పాయింట్లన్నీ చెప్పాకే కదా! దానికి రూల్ ఏంటి? ఇక్కడ అడ్డదిడ్డంగా మాట్లాడింది అనిపించింది రీతు అయితే మాత్రం. ఆ తర్వాత ఇక్కడే వీళ్ళిద్దరూ చాలా పెద్దగానే అరుచుకున్నట్టున్నారు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే లాస్ట్ వీక్ మాదిరిగా 5 నిమిషాల్లో ముగించాలి, 6 నిమిషాల్లో ముగించాలి అని టైం బాండ్ పెట్టి మీరు నామినేషన్‌లు ఫినిష్ చేయండి అని పెట్టలేదు. అది హ్యాపీ ఈ వీక్‌కి సంబంధించి వరకు. అయితే ఇక్కడ రీతు అంటుంది కదా! ఏంటంటే నీ వల్ల నాకు బాగా డిస్కరేజ్‌మెంట్ అవుతుంది. తొక్కి ఎంత తొక్కుతావు? ఎన్ని సార్లు తొక్కుతావు అని అంటుంది. అంత తొక్కుతుందా అనిపించింది. ఏదో చెప్పాలని చెప్పినట్టు ఉంది తప్ప. ఇప్పుడు రీతు ఏదైతే ఇప్పుడు చెప్పిందో నేను ఆట ఆడుతున్నప్పుడు నాకు ఏదైనా అంటే డిస్కరేజ్ అయిపోతానని, ఇదే రీతు సంచాలకురాలుగా ఉన్నప్పుడు కూడా మిగతా వాళ్ళని అలాగే డిస్కరేజ్ చేస్తూ మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఒకళ్ళకి చెప్తున్నాం అంటే ఈవిడ కూడా అలాగే ఉండాలిగా. మొన్న సంజన విషయాలు అదే చేసిందిగా రీతు. ఆవిడని డిస్కరేజ్ చేసినట్టు నువ్వేం ఆడుతున్నావు? ఆడకపోవడం వల్ల నీ దాంట్లో బాల్ పడిపోయాయి అనేసరికి ఆవిడ కూడా ఆఫ్టర్ ఆల్ నువ్వేంది నా స్ట్రాటజీ గురించి మాట్లాడేదని పెద్ద గొడవాడింది కదా! ఏంటంటే మనం ఒకటి బాధపడుతున్నాం అన్నప్పుడు అది మళ్ళీ మనం చేయకూడదు. రీతు విషయంలో ఇదైతే రాంగ్. అయితే ఇక్కడే కొట్టుకోవచ్చి అని రీతు అనగానే వచ్చి ఆ కొండను పగలగొట్టిన విధానం చూస్తే బుర్ర పగిలిపోద్దేమో అన్నట్టు కొట్టింది దివ్య వచ్చి. దానికే అక్కడ భరణి అందరూ సంజన గాని ఆశ్చర్యపోయి ఒకసారి ఏంట్రా ఇంత అని షాకింగ్ చూశారు. అదే ఈ కుండల నామినేషన్ అంటేనే ఈ ఎమోషన్ అనేది క్యారీ అవుద్ది. చాలా ఫోర్స్‌గా ఉంటాయి. కుండ పగలాలా, గుండె పగలాలా 2 ఒకేసారి అవ్వాలన్నట్టే పెడతారు ఈ నామినేషన్ అనేది. అయితే ఓవరాల్‌గా ఎవరు నామినేట్ అయ్యారనేది ఆ వీడియోలో మార్నింగ్ వీడియోలో చెప్పాను నేను. క్లియర్‌గా కెప్టెన్ తనూజ, సుమన్ శెట్టి అండ్ రీతు ఈ ముగ్గురు తప్ప మిగతా హౌస్‌లో ఉన్న 6 నామినేట్ అయ్యారు. మొత్తం 9 ఉన్నారుగా. 9లో 6 నామినేట్ అయ్యారు. ఈ ముగ్గురు నామినేట్ అవ్వలే. యాక్చువల్‌గా రీతు కూడా నామినేట్ అయ్యింది. తనూజకి పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయమన్నప్పుడు రీతుని సేవ్ చేసింది. రీతుకి హైయెస్ట్‌గా 4 ఓటేశారు. 4 నామినేట్ చేస్తే ఆవిడని తనూజ తీసి పక్కన పడేసింది. దాంతో ఈ వీక్ మొత్తం 6 నామినేషన్‌లో ఉన్నారు. ఒకటోది భరణి, రెండోది ఏంటంటే డీమోన్ పవన్, మూడోది పవన్ కళ్యాణ్, నాలుగోది సంజన, ఇమానియల్ అండ్ దివ్య. ఈ 6 నామినేషన్‌లో ఉన్నారు. క్లియర్ కట్‌గా ఎవరు ఎలిమినేషన్ అనేది అర్థమైపోతుంది. భరణి, దివ్య మళ్ళీ ఈ వీక్ కూడా లాస్ట్‌లో ఉంటారు. 100% ఉంటారు. ఎందుకు ఉంటారంటే తనూజ నామినేషన్ లేదు కాబట్టి దివ్యాని ఎలిమినేట్ చేయడానికి తనూజకి పడే ఓటింగ్ కానీ ఆవిడ పిఆర్ కానీ ఫ్యాన్స్ కానీ గట్టిగా ట్రై చేస్తారు నో డౌట్. ఎందుకంటే దివ్యాని ఎలిమినేట్ చేయాలి అంటే ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఓట్లు గుర్తారు. సో లీస్ట్లో భరణి ఉండే ఛాన్స్ ఉంది. దివ్యతో పాటు సంజన కూడా కొంచెం ఉంటుంది. వాళ్ళకు కొంచెం ఓట్లు గుద్ది దివ్యాని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా ట్రై చేస్తారు స్ట్రాటజీ పరంగా. ఉంటా. బై బై.